తెలుగు తమిళ ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉన్న సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు సూర్య. తన కొత్త సినిమా కరుప్పుతో త్వరలో థియేటర్స్ ముందుకి రాబోతున్నారు. ఇటీవలే కంగువా ట్రోలింగ్ ఎఫెక్ట్ పడటంతో ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. సూర్యకు తెలుగు తమిళ ప్రేక్షకుల్లో మంచి గౌరవం ఉన్నప్పటికీ దానికి తగ్గ హిట్లు మాత్రం పడడం లేదు. ఇటీవలే కంగువా భారీ ట్రోలింగ్ ను చవిచూడడంతో పాటు 2 భాగాలుగా ప్లాన్ చేసిన దాన్ని ఒక్క పార్ట్కి పరిమితం చేశారు. దీని ప్రభావం సూర్య కొత్త సినిమా కరుప్పుపై పడింది. షూటింగ్ ఆలస్యం, థియేటర్ బిజినెస్ డీల్స్ కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను జనవరి 23న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈలోపే సూర్య అభిమానుల నుంచి విభిన్నమైన డిమాండ్ వినిపిస్తోంది. కరుప్పు అనేది కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ముఖ్యంగా తమిళనాడు గ్రామ దేవతలకు సంబంధించిన బలమైన డివోషనల్ అంశాలను కలిగి ఉందని చెప్తున్నారు. దర్శకుడు ఆర్జే బాలాజీ వీటిని సినిమాలో బాగా జోడించారట. ఇలాంటి కథాంశాలకు సంక్రాంతి సీజన్ చాలా అనుకూలమైనదని, ఆ సమయంలో విడుదల చేస్తే ప్రేక్షకులు ఎగబడి చూస్తారని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కానీ సూర్య మాత్రం దీనికి సున్నితంగా నిరాకరించారట. దీనికి కారణం తెలుగులో సంక్రాంతికి ప్రభాస్, చిరంజీవి, రవితేజ, నవీన్ పొలిసిటీ, శర్వానంద్, శివకార్తికేయన్, విజయ్ లాంటి పెద్ద హీరోల సినిమాలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ తీవ్ర పోటీలో కరుప్పు నలిగిపోవడం ఖాయమని సూర్య భావించారట. అందుకే సంక్రాంతిని కాకుండా రిపబ్లిక్ డేని టార్గెట్ చేసుకుని కరుప్పు సినిమాను జనవరి 23కి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ టైటిల్ తెలుగు ప్రేక్షకులకు కొంచెం కొత్తగా అర్థం కానట్లుగా ఉండడంతో తెలుగులో ఈ టైటిల్ను మార్చాలని అభిమానులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కార్తీ తన సినిమా వా వాతియర్ను అన్నగారు వస్తారుగా అని మార్పించి తెలుగులో మంచి ఫలితం అందుకున్నాడు. మరి తమిళ వాసన ఎక్కువగా కొడుతున్న కరుప్పు టైటిల్ను నిర్మాతలు తెలుగు వరకు మార్పు చేస్తారా లేదా ఒరిజినల్ పేరే ఉంచుతారా అనేది వేచి చూడాలి.